హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి స్పెషల్ డే వినాయక చవితి. ఇప్పుడే నేను పూజ చేసుకొని మీకు కూడా విష్ చేయాలని వచ్చాను. మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము ఈ వినాయక చవితికి ఊరు వెళ్ళలేకపోయాము. ఇక్కడే హైదరాబాద్లో ఉన్న ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి వెళ్ళేసి హైయెస్ట్ ఫీట్ అంటే చాలా ఎత్తుగల వినాయకుడు వచ్చేసి మన హైదరాబాద్లోనే ఉన్నాడు కాబట్టి ఆ వినాయకుడిని మేము దర్శించుకొని మీకు కూడా చూపించాలని వీడియో తీస్తున్నాము. మీరు వినాయకుని దర్శించుకొని మొక్కుకోండి, మీరు ఏమనుకుంటే అది జరుగుతుందని ఇక్కడ హైదరాబాద్ ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నమ్ముతారని నేను అనుకుంటున్నాను. వీడియో అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్, లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్గా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇక ఖైరతాబాద్కి మనం బయలుదేరిపోతున్నాము. ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ ఉంటుంది. మా దగ్గర నుంచి మేము ఖైరతాబాద్ వెళ్ళాలంటే 22 కిలోమీటర్స్ అన్నమాట. ఈ 22 కిలోమీటర్స్ కూడా మేము ఎంత త్వరగా వెళ్ళామంటే మినిమం 20 మినిట్స్లో వెళ్ళిపోయాం. 25 మినిట్స్లో వెళ్ళిపోయినాం. ఎందుకంటే ఒక్క ట్రాఫిక్ లేదు, అసలు ఒక్క వెహికల్ లేదు, రోడ్లు మొత్తం ఖాళీ ఉన్నాయి. ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఇక్కడికి రీచ్ అయిపోయి సైడ్కి బండి పార్క్ చేసి వెళ్తుంటే కొన్ని వేల లక్షల మంది ఉన్నారు. అసలు నాకు తెలిసి అయితే కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇంత క్రౌడ్ ఉన్నారంటే అంత క్రౌడ్ ఉన్నారు. మేము లాస్ట్కి వచ్చేసి క్యూ ఉంటుంది, ఆ క్యూ లైన్లో వచ్చేసి నిలబడతాం. మేము ఆ క్యూ లైన్ 2-3 బార్గేట్స్ వేసేసి ఆ క్యూ లైన్ మీద నిల్చొని వెళ్ళాలన్నమాట. ఇక్కడ దూరం నుంచి కొంచెం అన్ని లక్షల మందిలో మేము క్యూలో నించొని దేవుని దర్శించుకున్న తర్వాత ఆ బ్యాండు అది అట్రాక్టివ్ మొత్తం చూసి ఈరోజు అయితే జన్మ ధన్యమైంది అనిపించింది మాకు. ఇక లాస్ట్కి మేము ఆ లైన్లో నించొని టైర్డ్ అయిపోయినాం కాబట్టి మేము ఇక్కడికి వచ్చి బ్లూబెర్రీ సోడా తాగేసాము. మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.